సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు మనం చాలా టాపిక్స్ చేసాం ఫోర్త్ సిటీ మీద. సో ఫోర్త్ సిటీకి వచ్చిన డెవలప్మెంట్స్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ప్రతిసారి లొకేషన్స్, ప్రైజెస్ మాట్లాడామండి. ఈరోజు ఆ లొకేషన్స్, ప్రైజెస్ ప్లస్ వచ్చిన డెవలప్మెంట్స్ గురించి నేను చెప్పబోతున్నానండి. సో మనకు తెలిసిందే ద కోర్ ఫోర్త్ సిటీ మనకి ఇటు తుక్కుగూడ, ఇటు అమంగలు, అటు మాలు అండ్ బొంగుళూరుకి మధ్యన ఉన్న ప్లేసెస్ అంతా మనకి కోర్ ఫ్యూచర్ సిటీ అండి. సో ఫ్యూచర్ సిటీలో దాదాపుగా 14,000 ఎకరాలు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనకు తెలిసిందే గ్రీన్ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ రోడ్డు ఇటు కొంగర్ కెనాల్ నుంచి అటు అమంగల్ వరకు కనెక్టివిటీ ఉందండి. 330 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి మేజర్ యూజ్ ఏంటంటే మొత్తం ఇండస్ట్రీస్కి కవర్ చేస్తూ వెళ్తుందండి. అదేవిధంగా ఎస్7 అని ఇంకొక రోడ్ ఉందండి, రేడియల్ రోడ్డు. అది మంగళపల్లి నుంచి తురకలకుంట వరకు వయా నంది వనపర్తి ఈ రోడ్డు వెళ్తుందండి. సో ఈ రోడ్ ఏంటంటే మేజర్గా రెసిడెన్షియల్ ల్యాండ్స్కి ఎక్కువగా కవర్ చేస్తుంది. అదేవిధంగా 200 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మనకు తెలిసిందే ఇక్కడ కొత్తూరు నుంచి మనకి యాచారం వరకు వెళ్తుంది ఒక 200 ఫీట్ రోడ్డు. అదేవిధంగా కర్తాల్ నుంచి మనకి తక్కెలపల్లి వరకు ఇంకొక సెకండ్ 200 ఫీట్ రోడ్ వెళ్తుందండి. ఇది కాకుండా ఇప్పుడు అప్కమింగ్ అమరావతికి ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్డు గవర్నమెంట్ ఆల్రెడీ ఈ రెండు గవర్నమెంట్స్ కలిపి టాక్స్ నడుస్తున్నాయండి. ఆల్మోస్ట్ ఫైనల్ కూడా అయిపోబోతుంది. ఆ 330 ఫీట్ రోడ్ కూడా మనకి ఫ్యూచర్ సిటీ నుంచి కనెక్టివిటీ ఇస్తున్నారండి. సో అదేవిధంగా పోర్ట్ కనెక్టివిటీ రోడ్ కూడా ఇస్తున్నారని టాక్ వచ్చిందండి. సో ఇంత మేజర్ రోడ్ కనెక్టివిటీస్తో ఉన్న ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవబోతుందండి. సో ఈ ఫ్యూచర్ సిటీ హల్చల్ అనేది గత 6 మంత్స్ నుంచి మనకి మన ఈ హైదరాబాద్ మార్కెట్లో నడుస్తుందండి. సో 6 మంత్స్ బ్యాక్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, నేను పర్సనల్గా ప్రతి లొకేషన్స్ని అంటే చూస్తూ ఏ విధంగా డెవలప్ అయ్యింది అంటే, మేజర్గా డెవలప్మెంట్ అంటే మనకి ప్రైజ్ అండి, ఎప్రిషియేషన్. సో ఆ ఎప్రిషియేషన్ గురించి మాట్లాడబోతున్నాను. సో నేను చూసిన తుక్కుగూడ ఒకప్పుడు 35,000 ఉండేదండి. సో అదే 35,000 ఉన్న తుక్కుగూడ ఈరోజు 45,000 రూపీస్ ఉందండి. నేను చెప్తుంది మేజర్ హెచ్ఎండిఏ అండ్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. అదేవిధంగా మహేశ్వరం కూడా మనం 22,000-25,000 ఉన్న మహేశ్వరం ఈరోజు 30,000, 32,000కి అమ్ముతున్నారండి. యాక్చువల్లీ మహేశ్వరం నియర్ టు ఫోర్త్ సిటీలోకి రాదు, బట్ మేజర్ కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మహేశ్వరం కూడా ఫోర్త్ సిటీలో ఉంటూ డెవలప్ అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం తెలిసిందే కొత్తూరు, కందుకూరు. సో ఈ లొకేషన్స్లో నేను చూసిన 6 మంత్స్ బ్యాక్ 24,000, 25,000 ఉండాలండి. అలాంటిది ఇప్పుడు 30,000 క్రాస్ అయిపోయిందండి. సో అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ నంది వనపర్తి అండి. నంది వనపర్తి ఒకప్పుడు 6 మంత్స్ బ్యాక్ 12,000 ఉన్న నంది వనపర్తి ఈరోజు 16,000 నుంచి 18,000 మధ్యన ఉందండి. డిపెండ్స్ అపాన్ లొకాలిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ. అదేవిధంగా కొంగర్ కలాన్లో 6 మంత్స్ బ్యాక్ 27,000 ఈరోజు 35,000 అయిందండి. కొంగర్ కలాన్లో మేజర్ పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 7,000 గ్రోత్ వచ్చిందండి. అదేవిధంగా మంగళపల్లిలో 6 మంత్స్ బ్యాక్ 18,000 రూపీస్ ఉండేదండి. ఈరోజు మంగళపల్లిలో 25,000 ఉందండి. అదే ఇబ్రాహీంపట్నంలో ఒక 6 మంత్స్ బ్యాక్ 18,000 రూపీస్ ఉండాలండి. అలాంటిది ఈరోజు అదే ఇబ్రాహీంపట్నం కొన్ని కోర్ మేజర్ లొకేషన్స్లో ఈరోజు 25,000-27,000 ఉందండి. ఇబ్రాహీంపట్నంలో ఆల్రెడీ టౌన్షిప్ అనేది ఉన్నది, చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, చాలా విల్లా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయండి. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం చుట్టూ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ లొకేషన్ కొంచెం రెసిడెన్షియల్గా బాగా గ్రో అవుతుందండి. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం తర్వాత నెక్స్ట్ యాచారం అండి. యాచారంలో నాకు తెలిసిన రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ 6 మంత్స్ బిఫోర్ 12,000 ఉండాలండి. అలాంటిది ఈరోజు 16,000-17,000 రూపాయలకి గ్రోత్ వచ్చిందండి. రియల్లీ ఇట్స్ సర్ప్రైజింగ్ అండి. అదేవిధంగా నెక్స్ట్ తక్కెలపల్లి కానీ మాల్ కానీ అక్కడ దాదాపుగా ఒక 9,000 రూపీస్ 8,000 రూపీస్ ఉన్న అప్రూవ్డ్ లేఅవుట్ ఈరోజు 12,000 నుంచి 13,000కి అమ్ముతున్నారండి. అంటే సాగర్ హైవే మీద ఉన్న ప్రాజెక్ట్స్. సో ఇటు శ్రీశైలం వైపు వస్తే కర్తాల్లో కూడా దాదాపుగా ఒక 20% హైక్ వచ్చిందండి ఈ గత 6 మంత్స్లో.
అంటే ఒకప్పుడు 12,000 10,000 ఉన్న లేఅవుట్స్ ఈరోజు 15,000 14,000కి అమ్ముతున్నారండి. అదేవిధంగా నెక్స్ట్ కడతాలు మనకి మైజిగండి ఉన్నదండి లొకేషను. మైసిగండిలో కూడా ఒకప్పుడు 10-11,000 అంటే ఒక 6 months బ్యాక్ ఉన్న 10-11,000 లేఅవుట్ ఈరోజు 16,000 రూపీస్కి అమ్ముతున్నారండి. అమంగల్ కూడా 20-25% గ్రోత్ వచ్చిందండి. అమంగల్లో ఒకప్పుడు 8,000కి అప్రూవ్డ్ లేఅవుట్ వచ్చేదండి డిటీసీపీ. అదేవిధంగా ఈరోజు అమంగల్లో నియర్ టు హైవే అప్రూవ్డ్ డిటీసీపీ లేఅవుట్ కావాలనుకున్నా లేదా అప్కమింగ్ ఎఫ్సిడిఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా దాదాపుగా 14,000 రూపాయలు ఉందండి. సో దీస్ ఆర్ ది గ్రోత్. అంటే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ అయిన తర్వాత ఇప్పటికీ ₹1,00,00,000 ఉన్న ఎకరం ఈరోజు 2 కోట్లు అయ్యిందండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళ ప్రైజెస్ కూడా నేను రెగ్యులర్గా సర్వే చేస్తున్నానండి. హానెస్ట్లీ 2 కోట్లు ఉన్న ల్యాండ్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు కానీ ఎవరు అమ్మటం లేదండి. ఎందుకంటే ఫ్యూచర్లో అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ బాగా రాబోతున్నాయి. మనకు తెలిసిందే ఈరోజు నానక్రామ్గూడ కానీ లేదా కోకాపేట్ కానీ ఒకప్పుడు రైతులు ఉండేవారు ఈ లొకేషన్స్లో. అప్పట్లో అమ్మకుండా ఉంచుకున్న వాళ్ళు ఈరోజు దే ఆర్ ప్లేయింగ్ ఇన్ క్రోర్స్ అండి. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ రాబోతుందని ఇక్కడ రైతులు కూడా అమ్మడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. సో అంతలాగా ఫోర్త్ సిటీ హైప్ వచ్చిందండి. డెఫినెట్గా కంపెనీస్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. అన్ని 8 సెక్టర్స్ మొత్తం 8 సెక్టర్స్ ఇక్కడ రాబోతున్నాయండి. ఇండస్ట్రీస్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కంపెనీస్ని తీసుకొస్తున్నారు. ఆల్రెడీ 18 MOUs చేశారు. మన జాపనీస్ గవర్నమెంట్తో కూడా MOU చేయించుకున్నారు. తైవాన్ నుంచి కంపెనీస్ వస్తున్నాయండి. మైక్రో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తున్నాయండి. అదేవిధంగా ఫాక్స్కాన్ది ఇంకొక ఫేజ్ ఇక్కడ రాబోతుంది ఫ్యూచర్ సిటీలో. సో ఇన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ లొకేషన్స్కి అంత హైప్ వచ్చిందండి. డెఫినెట్గా మనకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10-12 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ఈ ఫ్యూచర్ సిటీలో. అదే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10-12 లక్షలు ఉంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈక్వల్గా ఉంటుందండి. దాదాపుగా 16 లక్షల ఎంప్లాయ్మెంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కమింగ్ 10 yearsలో. 16 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే డెఫినెట్గా ఒక 20-25 లక్షల ఇల్లులు మనకి ఈ ఏరియాలో కావాల్సి ఉంటుందండి. ఇంకొక సిటీని నిర్మిస్తున్నారు గవర్నమెంట్. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఈ రోజు కానీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఇంకొక కొండాపూర్ని చూడబోతున్నారు, ఇంకొక కేపీహెచ్బిని చూడబోతారండి, మీరు ఇంకొక గచ్చిబౌలిని మీరు చూడబోతారు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ ఓన్లీ ఐటీ సెక్టర్ మీదే డిపెండ్ అయ్యి ఉండేదండి. కానీ ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ ఏంటంటే ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఫర్నిచర్ పార్క్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటే కంపెనీస్ వస్తున్నాయి, స్మార్ట్ సిటీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. సో ఈ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ ఇక్కడ రాబోతున్నాయండి. డెఫినెట్గా రెసిడెన్షియల్ ల్యాండ్స్ అయితే విపరీతంగా గ్రో అవబోతున్నాయండి. సో మీకు తెలిసిందే, మనం ప్రతిసారి ఒక్కొక్క లొకేషన్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. సో ఈరోజు ఈ 6 monthsలో 20% గ్రోత్ చూసామంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఎందుకంటే 6 monthsలో 20% అంటే 1 yearకి 40% వేసుకున్నా నాకు తెలిసి వెరీ రేర్ ప్రాజెక్ట్స్ 40% ఇయర్లీ గ్రోత్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ ఫోర్త్ సిటీ అండి. సో డెఫినెట్గా రాబోయే 7-8 years తర్వాత ఇదే ఫోర్త్ సిటీలో మనం గజం ₹1,00,000 చూడబోతున్నామండి. అదైతే ష్యూర్. ఇంకా 1,00,000 కన్నా ఎక్కువ చూడబోతామేమో. ఎందుకంటే అప్పుడు ఈరోజు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా నేను ₹1,00,000 చెప్పానండి. 10 years తర్వాత డెఫినెట్లీ అది ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. సో మీకు లొకేషన్స్ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ప్రాపర్టీస్. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని పేజ్ కూడా ఉందండి. రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే ఛానల్ కూడా ఉందండి. జస్ట్ మీరు నేను రెగ్యులర్గా అన్ని అప్డేషన్స్ ఇస్తుంటాను మార్కెట్ మీద. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ మై పేజెస్ అండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్. సో థ్యాంక్ యూ అండి. నమస్తే. రవిచందన్ హియర్.